హలో ఎవ్రీవన్, నేను మాధవిరామ్. అందరూ ఎలా? నమస్తే అండి. ఈరోజు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. 3 BHK ఫ్లాట్ అనమాట. రండి చూసారు. Feel about our interiors, designs and finishing. Please. కానీ మోడల్ కానీ యాక్చువల్గా బాగా నచ్చినాయి ఎక్కువ. సో మేము ఇనీషియల్గా అనుకున్న దానికంటే ఇంకొంచెం బెటర్గానే వచ్చింది చెప్పాలంటే. సో ఇనీషియల్ మా సెర్చ్ ఎట్లా ఉండేదంటే అంతా ఇంటర్నెట్ బేస్డ్. సో ఈ ఇంటర్నెట్లో చూసి ఓకే ఇది బాగుంటుంది ఇట్లా ఉండేది. బట్ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే అసలు మనకి సెట్ అవుతుందో లేదని మనకి తెలియదు యాక్చువల్గా. సో దానికోసం మనం ఇంటీరియర్ ఖచ్చితంగా రాము చాలా హెల్ప్ చేశారు హానెస్ట్గా చెప్పాలంటే. సో అది మనం చూసిన మోడల్స్లో మనకు అది డిజైన్కి మనకు సెట్ అవుతుందా లేదా ఈ సజెషన్ అనేది ఈ రాము చాలా క్లియర్గా ఉంటారు యాక్చువల్గా ఇందులో. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా తీసుకున్నారు యాక్చువల్గా. ప్రతి ఒక్కళ్ళు ఇంటీరియర్ ఫినిషింగ్ బాగుంది, ఫాల్ సీలింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్స్ బాగున్నాయి, మంచి ఫినిషింగ్ ఉంది. అందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఫుల్గా రెఫర్ చేయడం సంగతికి వస్తే డెఫినెట్లీ నేను కొత్తగా ఇది విఆర్ ఇంటీరియర్ వీళ్ళు మంచిగా చేస్తాను, నేను కొత్తగా రిఫర్ చేయట్లేదు యాక్చువల్గా. ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళే ఖచ్చితంగా నెంబర్ తీసుకొని అప్రోచ్ అవుతారు, ఎందుకంటే ఆ ఫినిషింగ్ బేస్ చేసుకుంటారు. సో బడ్జెట్ విషయానికి వస్తే సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంత బడ్జెట్ పెట్టవచ్చు, ఫినిషింగ్ చూసి చాలా బడ్జెట్ పెట్టామని చూసి అంటారు, యాక్చువల్గా అన్నారు. సో బట్ మేము అనుకున్న బడ్జెట్లోనే విదిన్ ద బడ్జెట్లోనే అయిపోయింది. దట్ డెఫినెట్లీ రాము హ్యాస్ దట్ క్రెడిట్. ఎందుకంటే ఫినిషింగ్ వచ్చింది మనకి, మనం ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనం చాలా హ్యాపీగా ఉంది. అవుట్ ఆఫ్ బయట నుంచి వాళ్ళు ఇచ్చే కామెంట్స్ బేస్ చేసుకుని కానీ మనం చూసినప్పుడు కానీ సో ఫినిషింగ్ వైజ్ సూపర్ ఉంది. అట్ ద సేమ్ టైం విదిన్ ద బడ్జెట్లో అయిపోయింది. సో బయట వాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ వల్ల వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ విత్ దిస్ ఇంటీరియర్స్. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ ఇంటీరియర్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.